హ్యాపీ బర్త్డే లాస్యా. థ్యాంక్ యూ బావా. లాస్యా, వాట్ హ్యాపెన్ టు యూ? ఈరోజు నీ బర్త్డే ఎంతో జోష్గా ఉండాలి. అలా డల్గా ఉంటే ఎలా? కమాన్ చీరా. ఏంటి చీర బావా, 7 గంటలకి డెడ్ లైన్ పెట్టావు. గడియారంలో ముళ్ళతో పాటు నా గుండెల్లో రైలు కూడా పరిగెడుతున్నాయి. ఇంత షాక్ ఇచ్చి జోష్గా ఉండమనటానికి నీకు మనసులా వస్తుంది బావా. సింధు, నువ్వేంటి అసలు నీకేం సంబంధం లేనట్టు అలా క్యాజువల్గా నిలబడ్డావు? నీ పెళ్లికి పాటలు డాన్సులతో లాస్య ఎలాంటి హడావుడి చేసింది? మరి లాస్య బర్త్డేకి నీ కాంట్రిబ్యూషన్ ఏది? నువ్వు కూడా తనని ఎంటర్టైన్ చేయాలి కదా. కమాన్. అవును, అన్నయ్య చెప్పింది కరెక్ట్. మనం అందరం లాస్య బర్త్డేకి డాన్స్ చేయాలి. కమాన్, లెట్స్ డాన్స్. లాస్యా, కమాన్, లెట్స్ స్టార్ట్. ఆరడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా, కవరుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా, ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా, పలుకుల అలికిడితో అసలకే ఆయువు పోయడా, మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వును, నువ్వేనా ప్రపంచం అనిస్తూ వెనుక తిరుగుతూ, నువ్వేనా సమస్తం అంటాడే, కలలోన కూడా కాను కంద నీడే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. లాస్యా, కమాన్. లాస్యా, ఈరోజు నీ బర్త్డే కదా, ఏం గిఫ్ట్ కావాలో కోరుకో. ఏమొద్దు బావా. అలా అంటే అస్సలు కుదరదు. ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ అడగాల్సిందే. ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే ఆ ఇంజెక్షన్ విషయం మర్చిపోయాడన్నమాట. అమ్మయ్య, ప్రస్తుతానికి బ్రతికిపోయాం.
ఏంటి లాస్య ఆలోచిస్తున్నావు? చెప్పు, ఏం గిఫ్ట్ కావాలి? ఆ, స్కూటీ కొనివ్వండి బావా. మరీ ఇంత సింపుల్ గిఫ్టా కోరుకునేది? సర్లే, నువ్వు ఇష్టపడ్డావు కదా, రేపే కొనిస్తాను. ఇప్పుడు కేక్ కట్ చేయి. చూస్తావేంటమ్మా, కేక్ కట్ చేయి, కట్ చేయి. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, Birthday to లాస్య. హ్యాపీ birthday బర్త్డే టు to యూ. హ్యాపీ బర్త్డే టు లాస్యా. Come on. లాస్య, హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. బాబు, చాలా ఆనందంగా ఉందయ్యా. ఆనందంతో మాటలు రావట్లేదు. ఇన్నాళ్ళు కొడుకులు లేరన్న బాధ ఉండేది. కానీ ఈరోజు నిన్ను చూశాక అసలు వాళ్ళ అవసరమే రాదు అనిపిస్తోంది. ఒక కన్న తండ్రి కంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని నా కూతురి పుట్టినరోజు జరిపిస్తున్నావు. చాలా ఆనందంగా ఉందయ్యా. ఇంత బాధ్యత కలిగిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి నా అల్లుడు కావటం నిజంగా నా అదృష్టం. బాధ్యత అనేది ఫీల్ అయితే రాదు, తీసుకుంటే వస్తుంది. ఎవరైనా మనల్ని నమ్మి ఒక పని అప్పగించినప్పుడు ఆ క్షణం నుంచి ఆ పని నాది అన్న బాధ్యతను సీరియస్గా తీసుకోవాలి. అంతేకాని ఎవరో చెప్పారు కాబట్టి తప్పదన్నట్టుగా మొక్కుబడిగా చేయటం కాదు. ఇదంతా చెబుతుంది మీ అమ్మాయి భూమి గురించే. పెళ్లికి ముందే మీ అమ్మాయితో చెప్పాను, నా కాబోయే భార్య నా విషయంలో బాధ్యతగా ఉండాలి, నా అడుగుజాడల్లో నడవాలి అని. కానీ మీ అమ్మాయి బాధ్యతగా ఉండటం కాదు కదా, కనీసం అలా ఫీల్ అవును కూడా అవుతుంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఏమైంది బాబు? మీ అమ్మాయిని అడగండి. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. 7 o'clock. తనకి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలి.
తనకి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, మాట్లాడుకోండి. నేను అప్పగించిన శ్రీమంత్ బాధ్యత విషయంలో మీ అమ్మాయి ఎందుకింత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసిందో వాడికి పాయిజన్ ఇవ్వాల్సినంత అవసరం ఏముందో చెప్పమని చెప్పు. నాకు కావలసింది సంజయ్షి కాదు, సరైన సమాధానం. అది కదమ్మా, ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు ఒక్క ముక్క నాతో చెప్పి ఉండొచ్చు కదా. పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇందాకనగా వాళ్ళు రూమ్లోకి వెళ్ళారు. అసలు ఏం చర్చించుకుంటున్నారు? ఒక కన్ను ఒక చెవి పడేస్తే పోలా? నీకు మొదటి నుంచి చెప్తూనే వచ్చాను, ఆ అబ్బాయి బాగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, ప్రతిదీ ఒక లెక్క ప్రకారం ఉండాలని కోరుకునే వ్యక్తి, కాస్త అర్థం చేసుకుని తెలుసుకొని నడుచుకోమ్మా అని చెప్పాను. కానీ నా మాట వింటేగా చివరికి చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏంటి నాన్న మీరు కూడా? అయినా నేనేం చేశానని మీరు కూడా ఎందుకు నన్ను దోషం చేసి మాట్లాడుతున్నారు? ఏమండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఈ సమస్యను పరిష్కరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. నేనే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ప్లేస్ బాగుందని నిల్చున్నాను. జీ తెలుగులో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, చూద్దాం రా. నేను తర్వాత చూస్తానులే గానీ నువ్వు వెళ్ళి చూడు. ఆహా, అయిపోయిన తర్వాత ఏం చూస్తావు? నీకు ఎందుకంటే వేరే మార్గం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ విషయం బయటపడుతుంది. అప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ సమస్యని ఈ రోజుతో పరిష్కరించుకోవడమే మంచిది. అది కాదండి, జరిగిందంతా చెప్తే ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమోనండి. ఎలా రియాక్ట్ అయినా తప్పదు శాంతి. ఇక వేరే మార్గం లేదు. అవసరం అయితే అతని కాళ్ళు పట్టుకునైనా బతిమాలకు తప్పదు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడా? మంచైనా చెడైనా ఆయన మీద భారం వేసి వెళ్ళడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. పదండి వెళ్దాం, రండి. బాబు,
అది కాదు బాబు, అసలు ఏం జరిగింది? చెప్పండి డాక్టర్. వాట్? అవునా? ఈజ్ ఇట్ ట్రూ? ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పేది నిజమేనన్న గ్యారంటీ ఏముంది? అబద్ధం కూడా చెప్పే అవకాశం ఉండొచ్చుగా. అందుకని నిజం తెలిసిన వ్యక్తి, నిజం చెప్పాల్సిన వ్యక్తి స్పృహలోకొచ్చాడు. నా కోటుకు బురద పూసింది ఎవరో వాడి నోటితోనే తెలుసుకుంటాను. నువ్వు స్పృహలోకి రావాలి, అప్పుడుంటుందిరా అసలు కథ. నా కోటుకు బురద పూసింది నువ్వే అని చెప్పాడు. అంకుల్, భోంచేసి వెళ్ళండి.